చూరకనటక పద్మావతి గారు ఈరోజు మన ముందు మాట్లాడిన మిత్రుడు మంత్రిగా ఉన్నా తక్కువగా మాడగలనని చెప్పని చాలా సభలో రుజువు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా సభల్లో నా ముందు నాగేశ్వరరావుని పెడుతూ ఉంటారు. ఆయన చాలా ముక్తసరిగా చెప్పాల్సిన మాట చెప్పి జనాన్ని మెప్పిస్తూ ఉంటాడు. రాజకీయంలో అది చాలా అవసరం. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాడాలా, ఎక్కువ పని చేయాలి. రాజకీయంలో ఉన్నవాళ్ళు తక్కువ మాడాలా, ఎక్కువ పని చేయాలి. దానికి తార్కాణం నాగేశ్వరరావు గారు. మీరు అటు ఖమ్మం, ఇటు సూర్యాపేట, ఇటు నల్గొండ, ఇటు కృష్ణా జిల్లా, ఈ వీటన్నిటికి మధ్యలో ఉన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. మీరందరూ కలిసి ఇవాళ ఈ కాకతీయ సేవా సమితి పేరుతో ఈ మంచి కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ కళ్యాణ మండపానికి భూమి విరాళం ఇచ్చిన శ్రీ లక్ష్మణ గారితో పాటు అందరూ చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తం వరకు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మంచి పని చేశారు. మీరందరూ మంచి పని చేశారు, కలిసి చేశారు. మంచి కోసం, మన వారి కోసం, జనం కోసం ఈ మంచి పని చేసిన వాళ్ళందరికీ అభినందనలు. నాకు ఇంతకు ముందులాగా ఆరోగ్యం అంత బాగలేదు. మా వారు చెప్తూ ఉన్నారు, మీటింగ్లో చెప్పకండి, మీరు బాగలేదని చెప్పొద్దని. వాస్తవం చెప్పడం వెనకాల అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి మన కార్యక్రమానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఆలస్యంగా వస్తుంటాడు. వచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఆయన చెప్పాడు, అన్నా నాకన్నా కొట్టినదే పెద్ద, కానీ ఆయన శరీరాన్ని ఓవర్ యూజ్ చేశాడు, అందువల్ల కొంత ఆరోగ్యం అటు ఉంది. నేను మాత్రం చక్కగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి వాళ్ళకి స్వర్ణోత్సవంతో పాటు వజ్రోత్సవం కూడా చెప్పుకుందాం అన్నాను. నేను వజ్రోత్సవం అంటే 100 ఏళ్ళు ఏంటో, 100 ఏళ్ళు పొద్దుతాం అంటే 100 ఏళ్ళు పోతాను, తప్పనిసరిగా పోతాను చదువు. నేను 100 ఏళ్ళు బతకాలి కూడా. ఇంకొద్దేళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు బతికినంత కాలం తిరిగి చదవాలనుకుంటా. సార్ మీరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి కాదు కదా, కాదు, రాజకీయాల్లో లేరు, ఎందుకు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు? నేను అందరికీ చెప్పాను, నేను సంపాదించిన విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, నా అనుభవాలను నూతన తరంతో, యువతరంతో, విద్యార్థులతో పంచుకోవాలని నాకు ఉద్దేశం ఉంది. అందుకే తిరుగుతూ ఉన్నాను. పాత వాళ్ళకు కూడా కొన్ని మంచి విషయాలు జ్ఞాపకం చేయాలని ఉన్నందుకు తిరుగుతున్నాను. పదవీ విరమణ చేశానే కానీ పెదవీ విరమణ చేయలేదు. అందుకని తిరుగుతుంటాను. ఈరోజు దాతలందరినీ హృదయపూర్వకంగా అభినందించడమే కాకుండా ఈ కళ్యాణ మండపాన్ని పరిశుభ్రంగా, మంచిగా, హుందాగా కలిసి నిర్వహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అది కూడా చాలా ముఖ్యం. మహాత్మా గాంధీ గారు ఒక మాట ఏం చెప్పాడంటే, సంపద అంటూ ఏమీ లేదు, ఉన్నది కేవలం జీవితం మాత్రమే. మన తర్వాత కూడా మనం బతకాలంటే కొన్ని మంచి పనులు చేయాలి. లేకపోతే 143 కోట్ల జనాభా ఇప్పుడు ఎంతమంది పేర్లు గుర్తుంటాయి అందరికీ? నేను గోడ మీద రాసినా, శిలాఫలకం వేసినా, మనోపలకంలో ఉంటే తప్పితే మనానప్పుడు ఆయన మంచి పని చేశాడు అని చెప్తే అది ఆ సేవ అది మిగిలిపోద్ది. మనం చనిపోయిన తర్వాత బతకాలంటే దానికి మార్గం సేవా కార్యక్రమం. ఆ సేవా కార్యక్రమం 10 మందికి ఉపయోగపడేట్టుగా మంచి పనులు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా ఆయన ఇంకో మాట చెప్పాడు, ఆర్థిక ప్రగతి అంటే కేవలం సంపద కాదు, ముఖ్యంగా ధర్మకర్తత్వ భావనను ఆర్థిక అభివృద్ధిలో భాగంగా తెలియజేశారు. మనందరూ కూడా ఈ సంపదకు ధర్మకర్తలు. ఈ సంపదను సరిగా ఉంచి పెంచి మన పిల్లలతో పాటు ఇతరులకు కూడా కాస్త అందించి వారికి కూడా సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేయడం మన యొక్క భారతీయులుగా మన కర్తవ్యం. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళరించి మనకు అందించిన యొక్క ఈ దాతృత్వం, ఈ తోటి వారికి సహాయం చేయడం, దీన్ని బాగా జీవితాంతం కొనసాగించవలసిగా అందరినీ కోరుతూ ఉన్నాను. సనాతన కాలం నుంచి సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అంటే సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సుఖంగా ఉండాలని కాదు, అందరూ సుఖంగా ఉండాలి అని దాని అర్థం.
అదేవిధంగా వసుదైక కుటుంబకం, ప్రపంచమంతా ఒకటే అనే భావం చెప్పేట ఏకైక ధర్మం హిందూ ధర్మం, భారతీయ ధర్మం. ప్రపంచంలో షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఇతరులతో పంచుకో, నువ్వు ముందు ఆదాయం పెంచుకో, ఇతరులతో పంచుకో. పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది. అందుకే పెంచాలి తప్పనిసరిగా. వ్యవసాయం చేసేనా పెంచాలా, వ్యాపారం చేసేనా పెంచాలా, ఉద్యోగం చేసేనా పెంచాలా, ఏదైనా చెయ్యి. కానీ దాన్ని మంచిగా సంపాదించిన దాన్ని ఇతరులతో కాస్త పంచుకో అనేది మనందరం ఈనాటి తరం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంటుందని మీ అందరికీ మనం చేస్తాం. భగవద్గీతలో సేవాదరత గురించి భగవంతుడు చెప్తూ సాత్విక దానం చేయాలి, ఫలాపేక్ష రహితంగా నలుగురితో పంచుకోవాలని చెప్పాడు. అంటే నేను ఆశించి నాకేదో వస్తుంది అని చేసే ధర్మం కాదు. ప్రతిఫల అపేక్ష లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా చేసే ధర్మం ఏతుందో అది మనకి పుణ్యాన్ని కలిగిస్తుంది. మీరందరూ కూడా ఆ దృష్టితో ఇప్పుడు పిల్లలకి కొంతమంది స్కాలర్షిప్లు ఇస్తాం, కొంతమంది మంచి పనులు చేస్తూ అభినందిస్తూ ఉంటాం అని చెప్పారు. చాలా సంతోషం. అలాంటి పనులే చేయాలి. మనందరం కూడా మన పక్క వాళ్ళని కూడా కాస్త పట్టించుకోవాలి. చూడండి, ఒక రకంగా చెప్పాలంటే స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, ది వరల్డ్ టేక్ ఆల్వేస్ ద పొజిషన్ ఆఫ్ ద గివర్, హెల్ప్, గివ్ సర్వీస్. గివర్ ఇచ్చేవాడిగా ఉండు, పుచ్చుకునేవాడిగా ఉండు, ఇచ్చేవాడిగా ఉండు అని చెప్పాడు ఆయన. ఇచ్చేవాడిగా ఉండాలంటే కష్టపడాలి. ముందు ఇష్టపడాలా, తర్వాత కష్టపడాలి. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ పిల్లలందరూ కూడా. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అని. అందుకే పిల్లలందరూ దయచేసి కష్టపడే అలవాటు చేసుకోండి. నేను మా అమ్మ నా 13వ నెలలో మా అమ్మ చనిపోయింది. ఎందుకు పొడిచింది, పడితే నన్ను చేతిలో పడుతున్నా ఆమె నన్ను వదిలేసి కింద వదిలేసి పడిపోయింది, చనిపోయింది. మా అమ్మ చెప్పారట, మా వాడు వకీలు కావాలి, పెద్ద వకీలు కావాలి. అందుకే నేను వకీలు రావడం కోసం విశాఖపట్నం వెళ్ళాను. పాస్ అయ్యా. మధ్యలో గుమ్మగా ఉండకుండా జయప్రకాష్ నాయుడు గారి ఉద్యమాన్ని గురించి తెలుసుకొని ఆయన పిలిచారు, విశాఖపట్నం పిలిపించారు. పిలిపించి మీటింగ్ పెట్టారు. ఆ కారణం చూపించిన నన్ను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడం వల్ల నేను అంతకుముందు వకీలు అనుకున్నవాడిని రాజకీయాలకు వచ్చాను. ఈ మనిషికి బుద్ధి చెప్పాలి తగిన, ఈ మనిషి అంటే నా ముందు మనిషి కాదు, ఇందిరాగాంధీకి తగిన బుద్ధి చెప్పాలా, ఎమర్జెన్సీ పెట్టి ఇంతమంది లక్షల మంది జైల్లో పెడుతుందా అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను. అందువల్ల ఒక రకంగా నేను రాజకీయాల్లో పైకి రావడానికి ఇందిరాగాంధీ గారు కారణం. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే పెద్ద పెద్ద వకీలు లాగా నేను కూడా వకీలు, చిన్న వకీలు, పెద్ద వకీలు అయ్యి పైకి ఉండేవాడిని. మనం మనుషులమే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా కొంత ఇతరులకు మేలు చేస్తుంది. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఆవు పాలు ఇస్తుంది కదా, తన బిడ్డలకే కాకుండా మన బిడ్డలకు కూడా ఆవు పాలు ఇస్తుంది కదా, ఎంత ఉత్కృష్టమైన పని చేస్తుందో. అందుకని గోమాత, భూమాతతో పాటు గోమాత కూడా మనం దాంతో పాటు చెట్టు పంటలు ఇస్తుంది కదా, చెట్టు తన పండు దాని తిన్ను, పండ్లు మన కోసం ఇస్తాము. అందుకని చెట్టుని ప్రకృతి వాళ్ళకి గౌరవించాలి. ప్రకృతి పరిరక్షణ జీవితం ఎలా ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వస్తున్నట్టు ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం. అకాల వర్షాలు, వరదలు, ఎండలు, భయంకరమైన ఎండలు, 35 ఏళ్ళు లేనంత ఎండలు ఉన్నాయి. మిగతా వాటికన్నా ఎండ తక్కువ ఉంటుందని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ లో కూడా భయంకరంగా ఉన్నాయి ఎండలు. ఎందుకంటే ప్రకృతి పరితపిస్తుంది. మనం ప్రకృతిని పరిహసించాం, ప్రకృతితో ఆడుకున్నాం. ఇప్పుడు ప్రకృతి మనకు ఆడుతుంది. అందుకని దయచేసి అందరూ కూడా ప్రకృతిని ప్రేమించండి. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ అవర్ బెటర్ ఫ్యూచర్ అనే విషయాన్ని కూడా యువతంతా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్. ఎవరి కోసమో కాదు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రకృతిని మనం రక్షించుకోవాలి. నదులు, వాగులు వాటన్నిటిని ఆక్రమిస్తున్నారు. ఆక్రమణలు సరికాదు. వాటిని సరిగా ముందుకు పోలిస్తే మనకు నీళ్లు వస్తాయి. పాలే నీళ్ళు వస్తుందా, లేదా ఎక్కువ నీరు వస్తాయి మనకి అనేది. నీరు ప్రకృతికి ఉపాయం. 2 సూర్యుడు ప్రకృతిలో భాగం, చంద్రుడు ప్రకృతిలో భాగం, చెట్టు ప్రకృతిలో భాగం, ఈ భూమి ప్రకృతిలో భాగం. వీటన్నిటిని మనం రక్షించుకుంటే సుఖంగా మనం బతకగలము అనేది నేను ఇవాళ ఈ భవ్యమైన కళ్యాణ మండపం ప్రారంభం సందర్భంగా నేను మిమ్మల్ని అందరికీ కోరుకున్నది. 1, సేవాభావాన్ని అలవాటు చేసుకోండి, దాన్ని కొనసాగించండి. దాంతోపాటు ఇతరులు కలుపుకొని పనిచేయండి.
మీ సంపదను పెంచుకోండి, ఇతరులతో పంచుకోండి అని చెప్తూ ఈ కాకతీయ సేవా సమితిలో సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభినందిస్తూ కుల సంఘాలకు నేను అనుకూలం కాదు. కులం మనం వద్దంటే పోదు, కానీ కులం ఉండొచ్చు కానీ కులం పిచ్చి ఉండకూడదు. ఇలా అందరూ దయచేసి అర్థం. కులం ఉండొచ్చు తప్పలేదు, కులం పిచ్చి ఉండకూడదు. ఇతరులను ద్వేషించకూడదు, ఇతరులతో అనవసరంగా తొలుగు పెట్టుకోకూడదు. ఇది ఏదో కొంతమంది చూసుకుంటారు సంఘాలు పెట్టి. ఆర్యవైశ్య సంఘం ఉంది, చాలా మొదటి నుంచి అన్నింటిలో ఉంది. వాళ్ళు ఎవరితో తొమ్ము పెట్టుకోరు, ఏదో ఇతరులు తాము చేయగలిగి చేస్తుంటారు. దాన్ని చూసి కృష్ణా జిల్లాలో మన గుంటూరు జిల్లాలో మన జాగరమూడి కుప్సా సోదరి గారు తమ సంఘం పెట్టి, జేకేసీ కాలేజీ పెట్టి, ఇంకా ఇతర సంస్థలు పెట్టి 10 మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి చేశారు.